బట్టలకు ఒక అర్థం అనేది ఉంటది. మనం ఎప్పుడైనా బట్టలు కొనడానికి మనం వెళ్ళామనుకోండి ఒక షాప్‌కి. అక్కడ మనకు ట్రెడిషనల్ వేర్ అని ఉంటుంది. లేకపోతే నైట్ వేర్ అని ఉంటుంది. లేకపోతే వెస్టర్న్ వేర్ అని ఉంటుంది. అవునా? ఇట్లా హ్మ్. రకరకాలు వేరియేషన్ అనేది ఉంటది. అంటే ఏ బట్టలు ఎప్పుడు వేసుకుంటాము అన్నది ఉంటదనమాట. ఈ బట్టలలో ఒక మీనింగ్ అనేది ఉందనేది మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమైతుంది. ఆ బట్టలు మనం వేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వం అనేది మనము బయటికి చూపించుకోవడానికి వస్తదనమాట. అంటే మనం ఏ బట్టలు ఏ సందర్భంలో ఏసుకోవాలనేది ఓకే. ఉంటది. ఆ సందర్భంలో మనం ఆ బట్ట వేసుకోకపోతే దాని యొక్క మీనింగ్ వేరే వస్తది. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి బట్టలు వేసుకుంటాము. టూర్‌కి వెళ్ళినాము. వేరే రకమైనటువంటి బట్టలు వేసుకుంటాం. ఆ సందర్భానికి ఆ క్లోత్స్ అవును. వేసుకోవడం అనేది అది సహజంగా వస్తదది. సో, ఇప్పుడు స్పెషల్‌గా దేని గురించి మాట్లాడుతున్నారు? మహిళలు మంచి బట్టలు వేసుకోవాలని అన్నారని మాట్లాడుతున్నారు. తర్వాత కొంతమంది ఇది మా స్వేచ్ఛకు సంబంధించిన అంశము. మేము మా ఇష్టం ఉన్నది మేము వేసుకుంటాము. మీరెవరు మాకు చెప్పడానికి అని మాట్లాడుతున్నారు. ఇందులో అంటే మగవాళ్ళు ఇట్లే ఉంటారు. మగవాళ్ళ క్యారెక్టర్ ఇది. హ్మ్. మగ జాతంతా ఇంతే. ఆ విధంగా కూడా కొన్ని డిస్కషన్స్ అనేవి నడిచినాయి. హ్మ్. అయితే నేను మీకు నా లైఫ్‌లో జరిగినటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒకసారి యోగా క్లాస్‌కి వెళ్తున్నాను. ఆ యోగా క్లాస్‌కి వెళ్ళినప్పుడు నేను షార్ట్స్ వేసుకొని వెళ్ళాను. సో, అక్కడికి జనరల్‌గా లేడీస్ వస్తారు. యోగా టీచర్ నాకు క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేసింది. "మీరు ఇట్లా షార్ట్స్ వేసుకొని క్లాస్‌కి రావద్దు ప్లీజ్" అని అడిగిందనమాట. ఓకే. ఎందుకంటే అవతల లేడీస్ ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. సో, నాకు స్ట్రైక్ కాలేదు యాక్చువల్లీ. అంటే నేను వెళ్తున్నప్పుడు నేనేమనుకున్నా నా స్వేచ్ఛ అని అనుకున్నాను గదా! హ్మ్. కానీ నా స్వేచ్ఛ అనేది అవతల వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుందనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఒక మగాడిని నేను. నేను గూడా నా యొక్క శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలనేది అది డీసెన్సీని తెలియజేస్తుందది. సో, అవతల వాళ్ళకు ఇబ్బందికరంగా ఉందనుకోండి, మనం ఇండీసెంట్‌గా ఉంటున్నట్టు అర్థమొస్తది. ఒక లేడీ అయినా సరే, తను వేసుకున్నటువంటి బట్టల ఆధారంగా మనకు అభ్యంతరకరంగా ఉండడము, లేకపోతే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండడము అనేది మనకనిపిస్తది ఒక్కోసారి. మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, మనకు కాన్ఫిడెంట్‌గా ఉంటది వాళ్ళతో మాట్లాడడానికి. సో, ఇది మగవాళ్ళ నుంచి గూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్ అనేది ఉంటది. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మేమేం బట్టలేసుకోవాలనేది మీరెందుకు చెప్తారు? మీ బుద్ధిలో ఉంది అని అంటున్నారు. ప్రతి మగాడిని మనం ఒకటే లెన్స్‌లో పెట్టి చూడాలని ఎందుకు కోరుకోవాలి? మంచి బట్టలు వేసుకోండి అన్న దాంట్లో ఒక మాతృత్వ భావన ఉందని ఎందుకు అనుకోరు? ఎంతసేపు ఒక ఆడదాని నుంచి మగాడేదో ఆశించి మాట్లాడుతున్నట్లు ఎందుకు అనుకుంటారు? తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతోని మాట్లాడుతున్నాడు అని ఎందుకు అనుకోవద్దు? మీరు చూడండి ప్రపంచంలో యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలలో ఎవరు పాల్గొన్నారు? మగవాళ్ళే పాల్గొన్నారు. మగవాళ్ళు ఎందుకు పాల్గొన్నారు? తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క సమాజాన్ని, తన యొక్క దేశాన్ని కాపాడుకోవడానికి మగవాళ్ళు పాల్గొన్నారు. అంటే ఒక సమాజానికి రక్షణ అవసరం పడ్డప్పుడు మగాడి యొక్క త్యాగం అనేది ఇంపార్టెంట్. మగాడు త్యాగం చేయకుంటే ఈ సమాజాలు, ఈ దేశాలు ఇవన్నీ ఏవి నిలవడు. అట్లాంటి మగాడిని ఈరోజు అందరిని ఒకటే లెన్స్‌లో పెట్టేసి మగాళ్ళంతా ఇంతే అంటే ఒక ట్రస్ట్ ఇష్యూస్ ఏర్పడతాయన్నమాట. అంటే లేడీకి, జెంట్‌కి జెంట్. మధ్యల ట్రస్ట్ ఇష్యూస్ ఏర్పడతాయి. నమ్మకాలు పోతాయి. మగ, ఆడ ఇద్దరు కలిసినప్పుడే మంచి కుటుంబాలు తయారైతాయి. మంచి కుటుంబాలనేవి మంచి సమాజాన్ని నిర్మాణం చేస్తాయి. మంచి సమాజము మంచి దేశాన్ని నిర్మాణం చేస్తుంది. మగ, ఆడ మధ్య ఉండాల్సినటువంటి ఏవైతే ట్రస్ట్, నమ్మకం అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి మనం చేసేటువంటి పనుల ద్వారా. అంతేగాని దాన్ని వినాశనం చేసుకునే విధంగా ఉండొద్దు.